అంటూ ఏయూలో అడ్డగోలు నియామకాలు 50 మందికి పైగా గెస్ట్ ప్రొఫెసర్లు ఒక్కొక్కరికి నెలకు 80,000 జీతం అస్మదీయులకు PhD ప్రవేశాలు ఇంటర్ సర్టిఫికెట్లు సైతం జారీ మాజీ వీసీ దారుణాలు ఎన్నెన్నో ఉన్నత విద్యాసంస్థ పరువుదీసి వైసీపీ బంటూ విచారణకు విద్యావంతులు డిమాండ్ అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పెన్షన్ అనర్హులకి నోటీసులు వివరణ బాగుంటే కొనసాగింపు లేకపోతే భరోసా పింఛన్ల రద్దు అధికారులకు సెర్ప్ CEO ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది అర్హులు ఉన్నట్టు సర్కార్ అంచనా రాష్ట్రంలో అర్హత లేని వాళ్ళకి సామాజిక భద్రతా పింఛన్లు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఉన్నట్టుండి రద్దు చేయకుండా అనర్హులుగా గుర్తించిన వాళ్ళకి తొలుచు నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి వివరణ తీసుకోబోతున్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నేను దాదాపుగా ఈ ప్రభుత్వ అధికారంలోకి రాకముందే చెప్పా, రేపు నెక్స్ట్ కనుక తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఇట్లా దశల వారీగా చేస్తారు, ముందు భయపెట్టేస్తారు, పత్రికలు కూడా అట్లాగే రాసేస్తాయి. అదే జగన్ టైంలో అనర్హులని చెప్పి ఒక 25,000 మందితో 50,000 మందితో తెస్తే ఇంకేముంది, జగన్ నిన్నటిదాకా అర్హులు ఇప్పుడు అనర్హులు ఎట్టయిపోతారు అంటూ అటు పత్రికలు రాసుకొచ్చినాయి. అలాగే అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా మాట్లాడుకొచ్చారు. ఇవాళ వచ్చేటప్పటికి వాళ్ళందరూ దుర్మార్గులు, ఆ రోజున పింఛన్లకు సంబంధించి అడిగిన వాళ్ళు బాధితులు అవుతారు. మనకు వార్తలు ఎలా కావాలంటే అలా మలుచుకునేటటువంటి కాన్సెప్ట్ నడుస్తుంటాయి. లేకపోతే